ఏపీ పిసిసి చీఫ్ షర్మిల జగన్ పై కామెంట్స్ చేశారు. జగన్ బీజేపీకి బానిసగా మారిపోయారని షర్మిల వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి ఆనవాళ్లు ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు అన్నారు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారని, రాజధాని విషయంలో రాష్ట్రాన్ని గందరగోళంలో పడేశారని, ఇప్పుడు రాష్ట్రానికి రాజధానులు ఎన్నో తెలియని పరిస్థితి నెలకొనిందని షర్మిల అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశారు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీ పిసిసి చీఫ్ షర్మిల జగన్ పై కామెంట్స్ చేశారు. జగన్ బీజేపీకి బానిసగా మారిపోయారని షర్మిల వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి ఆనవాళ్లు ఈ ప్రభుత్వంలో ఎక్కడ కనిపించడం లేదు అన్నారు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారని, రాజధాని విషయంలో రాష్ట్రాన్ని గందరగోళంలో పడేశారని, ఇప్పుడు రాష్ట్రానికి రాజధానులు ఎన్నో తెలియని పరిస్థితి నెలకొనింది అన్నారు షర్మిల. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, షర్మిల ఈ రోజు అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిందని చెప్పొచ్చు. జగనన్న పాలనలోకి రాజశేఖర రెడ్డి పాలనకి ఏమాత్రం సంబంధం లేని విధంగా ఉందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బీజేపీకి బానిస అయిపోయారని చెప్తున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీట్కి నెట్టకపోయినా అందరూ వాళ్ళదే అన్నట్టు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. అలాగే రాజ్యసభ మరియు లోక్సభలో కూడా బీజేపీ ఎంపీలతోటి వైఎస్ఆర్సీపీ ఎంపీలు చట్టాపట్టాలు తిరుగుతున్నారని చెప్తున్నారు. బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టిన ఆ బిల్లుకి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష మద్దతు ఇస్తున్నారని చెప్తున్నారు. అలాగే ప్రత్యేక హోదా అంశంపై ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించట్లేదని చెప్పి తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డిపై విరుచుపడిందని చెప్పొచ్చు. రాజశేఖర రెడ్డి పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకి చాలా వ్యత్యాసం ఉందని చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి పాలన రైతులు ఎంతో మేలు జరిగిందని చెప్తున్నారు. అప్పుడు వ్యవసాయం కూడా లాభసాటిగా మారిందని చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు అయితే అసలు ఏమాత్రం కూడా కనీస వసతులు, కనీస సదుపాయాలు కూడా లేవని చెప్తున్నారు. రైతులు రియల్ ఎస్టేట్ భూములు కమ్మేసి వాళ్ళు వ్యవసాయాలు మానేసి కూర్చున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అలా చెప్తున్నారు. అలాగే తన కుటుంబం కూడా చీలిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ కుటుంబం నేపథ్యంలో కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఇది మా అమ్మ విజయమ్మకి, మరి ఆ దేవుడికి మాత్రమే తెలుసు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా కనీస అపాయింట్మెంట్ లేదని చెప్తున్నారు. అదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అయితే ఎమ్మెల్యేలు ప్రజలను కూడా నేరుగా వెళ్ళి ప్రజా దర్బార్తో కలిసివారని చెప్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు లేదు, తను నెగ్గడానికి దోహదపడిన వాళ్ళని కూడా కలడానికి లేదన్నట్టు కూడా వ్యాఖ్యలు నర్మగర్భంగా తన మీద కూడా కాకుండా కలనకుండా చేస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే దాంతో పాటు త్వరలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కు ఉన్న అనుబంధం గురించి కూడా గుర్తు చేశారు. అలాగే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కు ద్రోహం చేసిందని చెప్పి
పదే పదే వైఎస్ఆర్సీపీ నేతలను విమర్శిస్తున్నట్టు దానికి కూడా కౌంటర్ గా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ ద్రోహం చేసింది ఏమని ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ద్రోహం చేయలేదని చెప్తున్నారు. అలాగే నేను బయటకు వచ్చి మాట్లాడితే నా మీద అందరూ విరుచుకుపడతారు, నన్ను టార్గెట్ చేస్తారని తెలిసి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అయినా ప్రజల కోసం మాత్రమే నేను పనిచేస్తాను, ప్రజల కోసం నన్ను ఎన్ని విమర్శలు చేసినా ఎంత టార్గెట్ చేసినా భరిస్తానని చెప్పి మొత్తం మీద పరిమళ రెడ్డి స్పీచ్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా మాట్లాడినట్టు కనబడుతుంది. థ్యాంక్ యూ దుర్గా.